పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల, అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట, నో యాక్షన్. సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు, నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ఇంకా మీ అందరికీ కూడా తెలిసిందే, ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు, ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు? నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారి సొంత బావమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదో పీకాల్సింది పోయి హహహ నవ్వుతారు.